ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ మరోసారి తమ ఫ్యాన్స్ను తీవ్ర నిరాశపరిచింది. తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్రకారం కావాల్సిన ఆటగాళ్లను తీసుకోలేకపోయింది. ముఖ్యంగా ప్రతిభ కలిగిన దేశవాళీ క్రికెటర్లను కొనుగోలు చేయలేకపోయింది. మళ్లీ స్టార్ డమ్ కలిగిన ప్లేయర్ల కోసమే పరిగెత్తి బొక్కబోర్లా పడింది. 23.25 కోట్ల బడ్జెట్తో ఐపీఎల్ వేలం బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది. వదులుకున్న ఆటగాళ్ల స్థానాలను కూడా భర్తీ చేయలేకపోయింది. వేలంలోకి వనిందు హాసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజెల్వుడ్, ఫిన్ అలెన్, మైకెల్ బ్రెస్వెల్, డేవిడ్ వెల్లే, ఫార్నెల్, సోను యాదవ్, షాబాద్ అహ్మద్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్లను వదిలేసిన ఆర్సీబీ వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను తీసుకోలేకపోయింది. హాజెల్వుడ్ స్థానంలో మరో స్టార్ పేసర్ను కొనుగోలు చేయలేకపోయింది. పాట్ కమిన్స్ కోసం ప్రయత్నించిన సన్ రైజర్స్ పోటీ పడడంతో వెనకడుగు వేసింది. చివరకు గత్యంతరం లేక వెస్టిండీస్ పేస్ ఆల్రౌండర్ అల్జారీ జోసెఫ్ను 11.50 కోట్ల భారీ ధరకు తీసుకుంది. అన్సోల్డ్ లిస్టుకు చేరువైన లుకీ ఫెర్గ్యూసన్, టామ్ కరాన్లను చివరిలో తీసుకుంది. ఒకే ఓవర్లో 5 సిక్స్లు సమర్పించుకున్న టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యష్ దయాల్ కోసం 5 కోట్లు ఖర్చు చేసింది. ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూసి సొంత అభిమానులే తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరూన్ గ్రీన్, రజిత్ పాటిదార్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా బౌలింగ్ మాత్రం బలహీనంగా కనపడుతోంది. ధారాళంగా పరుగులిచ్చే మహమ్మద్ సిరాజ్ నేతృత్వంలోని ఆర్సీబీ పేస్ విభాగం ఎలా రాణిస్తుందో చూడాలి. స్పిన్ విభాగం పూర్తిగా గ్లెన్ మ్యాక్స్వెల్ పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్ ఆర్డర్ చెలరేగి బౌలర్లు సంచలన ప్రదర్శన కొనసాగిస్తే ఆర్సీబీ విజేతగా నిలుస్తుంది. లేకుంటే మరో సీజన్ కాలగర్భంలో కలిసిపోతుంది. ఆర్సీబీ వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్: అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, ఫెర్గ్యూసన్, టామ్ కరాన్, సౌరవ్ చౌహాన్, స్వప్నిల్ సింగ్. ఆర్సీబీ జట్టు అంచనా: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజిత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మయాంక్ దాగర్ లేదా సుయాన్ ప్రభుదేశాయ్, అల్జారీ జోసెఫ్ లేదా రిషి టోప్లీ, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్ లేదా ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ.